అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదినారాయణ అనే వ్యక్తి నా మీద ఆధారాలు లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నాడు. నాతో సమానమైన వ్యక్తి కాదు కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రెస్కు రాలేదు. ప్రెస్కు రాకపోతే ప్రజలకు వాస్తవాలు తెలిసే విషయం ఉండదు కాబట్టి ఈరోజు ప్రెస్కు వస్తున్నా. ఒకటి, ఆదినారాయణ అనే వ్యక్తితో సహా మేము 6 మంది డైరెక్టర్లు కలిసి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 250 ఎకరాలు పెనుగొండ సమీపంలో తీసుకోవడం జరిగింది. మా 6 మంది డైరెక్టర్లకు తెలియకోకుండా ఎక్కడో చండీగఢ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసినామని చెప్పి ఒక ఫేక్ రిజల్యూషన్ తీసుకొని కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా 100 ఎకరాలు పైచిలకు హైవే దగ్గర అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కంపెనీ ఏమి చెప్తుందంటే బంధువులకు కానీ మిత్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆస్తిని బదలాయించకూడదు. కానీ తన భార్య పేరిట, తన అల్లుని పేరిట, తన కొడుకు పేరిట, తన తమ్ముని పేరిట, తన తండ్రి పేరిట, కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాకు తెలియకోకుండా 6 మంది డైరెక్టర్లను విస్మరించి అక్రమంగా 100 ఎకరాల పైచలకు భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా రికార్డ్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీకు అందజేస్తాం ఎన్ని భూములు చేసుకున్నాడు. మాకు 1 ఎకరా కూడా మా పేరుతో రిజిస్ట్రేషన్ లేదు. ప్రస్తుతానికి కంపెనీలో ల్యాండ్ ఉంది. అంటే కంపెనీ నియమ నిబంధనలు విస్మరించే తాను, అక్రమంగా రిజిస్టర్ చేసుకుని తాను, నియమ నిబంధనలు వచ్చే తాను బురద మాత్రం మా మీద చల్లుతున్నాడు. మేము అందరం 6 వారు అప్పీల్ చేశాము. ఎన్సిఎల్టీలో ఆర్డర్ వచ్చింది, స్టే. కోర్టులో కూడా స్టే వచ్చింది. మేము దాని జోలికి పోలేదు. ఎందుకంటే నిక్కచ్చిగా మేము డబ్బులు పెట్టాము. మా 6 మంది డైరెక్టర్ డబ్బులు రావాలని చెప్పి కోర్టులో వేశాము. ఎక్కడో హింస చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, భయపెట్టలేదు, ప్రలోభపెట్టలేదు. ఆయన జోలికి మేము అసలే పోలేదు. కోర్టులో ఉన్న 6 సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు వస్తుంది, మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను చేసిన తప్పులని కప్పించుకోవడానికి, ప్రజలను కొంతమంది నాయకులు తప్పుదో పట్టించడానికి ప్రతి ఒక్కసారి పేపర్లు ఇస్తూ వస్తున్నాడు. ఒకటి చెప్తున్నా, నాకు తెలిసి ఈ రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూ కబ్జాదారు ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ ఉండడం నా అభిప్రాయం. కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణ తాండలో 170 ఎకరాలు గిరిజనులకు సంబంధించిన, పేద గిరిజనులకు సంపాదించిన ఆస్తులను తాను తన కుటుంబ సభ్యుల పేరుతో చేసుకున్నారు. విచారణ జరిగింది. ఆ విచారణ జరిగితే 79.90 ఎకరాల భూముల్లో ఈయన గిరిజనుల నుంచి 1B కానీ అడంగలు కానీ మార్చుకోవడం జరిగింది. ఈయనకు పెద్ద అలవాటు ఉంది. ఫేక్ రెజల్యూషన్ చేస్తాడు, అసైన్మెంటు భూములో విరుద్ధంగా తీసుకుంటాడు, గిరిజనులు బెదిరిస్తాడు, తర్వాత మ్యుటేషన్ కూడా ఫేక్ చేస్తాడు, సబ్ డివిజన్స్ ఫేక్ చేస్తాడు, రోడ్లు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు. కుప్పలుగా బండ్లకు, లారీలకు అభియోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆదినారాయణ యాదవ్, అసైన్డ్ భూమి అమ్మకాలపై తాకీదు జారీ, అదాని పవర్ పనులకు అడ్డగింత. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి స్వయంగా రామకృష్ణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి, ఎక్స్ఎమ్మెల్యే గౌరవ రామకృష్ణ గారు సీఎం దగ్గర కూర్చొని అదొక ఫిర్యాదు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీలో కూడా వీళ్ళు భూములు ఆక్రమించాలని చెప్పి వచ్చింది. దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా అనంతపురం పక్కన మా అనంతలక్ష్మి కళాశాల పక్కన దాదాపు 9 ఎకరాల చెల్లను 50 కోట్ల ఆస్తిని అక్రమంగా తన పేరుతో 1B అడంగలు మార్చాడు. అదేవిధంగా సోమగుట్ట చిలమత్తూరు మండలంలో ఒక 50 ఎకరాల భూమిని కూడా ఎస్సీలువి, ఎస్టీలువి, బీసీలువి ఎన్ఓసి లేకోకుండా అడ్డాదిడ్డంగా రిజిస్టర్ చేసుకొని మామూలుగా అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ అవి కూడా చేసుకుని పెట్టాడు. కియా చుట్టుపక్కల రైతులు బెదిరించాడు, తక్కువ డబ్బులు తీసుకుని బెదిరించి. ఈ విధంగా ఇన్ని భూములు ఆక్రమణ చేస్తే కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులకు తెలియకోకుండా అమాయకంగా ఏదో చెప్తే నమ్మి ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తిని ఏ విధంగా క్షమిస్తారో నాకైతే అర్థం కాల.
ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నాకు ఒకరి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుడు సఫిషియెంట్గా ఇచ్చాడు. కొన్ని అలిగేషన్స్ నా మీద చేస్తున్నాడు. 600 రూపాయల జీతం వ్యక్తి ఇన్ని వేల కోట్ల ఎస్ రాత్రి మౌల్లో కష్టపడి దినానికి 18 గంటల పాటు కష్టపడినా, పని చేసినా, లెక్చరర్గా సంపాదించా, విద్యాసంస్థ స్థాపించా, దాంట్లో కూడా వచ్చిన ఆదాయాన్ని భూముల మీద పెట్టా, కాలేజీల మీద పెట్టా, కాబట్టి అది పెరిగి ఉంటుంది. అంతేగా నేనేమి అరాచకాలు చేయను, దౌర్జన్యాలు చేయను, దోపిడీలు చేయను, ఒకరి సొమ్ము ఆశించను, నాకు అవసరం లే. పల్లె రఘునాథ్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చా, ఇంత సేవ చేస్తున్నా, నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. నేను దేనికైనా సిద్ధమే. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంక్వైరీ ఏమి అడుగుతున్నా, నేను చేసింది ఏమని, ఒక సెంటు భూమి నాది కాంది ఎవరిని ఆక్రమించింటే నేను ఉరిశిక్షకైనా సిద్ధమే, పార్టీ నుంచి తొలగేదానికైనా సిద్ధమే, ఏ శిక్షకైనా సిద్ధమే. నాకు అవసరం లేదు, ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎక్కడ కూడా అపకారం చేయను, అన్యాయం చేయను. పల్లె రఘునాథుడు ఒక సహాయం చేసింది తప్ప ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్ ఉన్నా బంధువులు రారు, 108 రాదు, దేవుడు రాడు. పల్లె రఘునాథుడు పోతాడనే ఆనవాయితీ మా ప్రజల్లో ఉంది. నియోజకవర్గాన్ని 30 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నా, ఒక చిన్న మర్చ లేదు, ఒకరిని ఆశించను. నేను ఇచ్చిన తప్ప తీసుకునే ఆలోచన నాకు లేదు. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి, ఇన్ని లక్షల కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి నాకు ఈ చిన్న పనులు చేసే అవసరం లేదు. పద్ధతి ప్రకారం ఉంటా, నిజాయితీగా ఉంటా, నిక్కచ్చిగా ఉంటా, ఒకరి జోలికి పోను. ఇంకో విషయం ఏమంటే, ఆనాడు ఏ పార్టీలో ఉంటా నాకైతే అర్థం కాదు. అంటే కొంతమంది చెప్తా అంటారు, ఎందుకు ఇన్ని కోట్ల సర్వేలు పెట్టి ఏ పార్టీ వస్తుంది సర్వేలు చేస్తారు. ఆదినాడు చెప్తాడు కదా, వాడు 2009లో 2014 కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వస్తుంది చెప్పి ఇమీడియట్గా 2009, 2010 తెలుగుదేశం పార్టీకి వచ్చాడు ముందుగానే. అంటే ఆయనకు ముందుగా నిలుస్తాను తెలుగుదేశం పార్టీ. తర్వాత 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ వేయడం ఇమీడియట్ తెలిసిపోతుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీకి చేరాడు, పార్టీ వస్తుందని చెప్పి. అంటే ఈ సర్వేలన్నీ వేస్ట్. వారిని అడిగితే చెప్తున్నాను ముందుగానే ఏ పార్టీ వస్తుందని చెప్పి, ఆయన అడిగితే వస్తుందని చెప్పి అనవాయితీ ఉంది. ఏ పార్టీ ఉంటాడో తెలియదు, తనకు ఒక్కటే ధ్యేయం. అసలుకి ఆయన నేర స్వభావం. చిన్నప్పుడే 7వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ముదుగు బలం మోటార్లు అమ్మేసి మోటార్లను వైర్ అమ్ముకునే వ్యక్తి. కల్తీ సీట్స్లో విపరీతంగా అన్యాయం చేసి ఎంతోమంది సస్పెండ్ అయ్యి ఒక 4 కొన్ని కోట్ల మిస్యూజ్ ఉంటే అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అంతేకాదు ఈ భూముల ఆక్రమణ, అనంతపురం జిల్లాలో ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తి ఎవరు ఉన్నాడు అంటే, అసైన్మెంట్ మామూలుగా 5 ఎకరాలు లోపిస్తారు ఒక కుటుంబానికి, లేదా 5 ఎకరాలు ఇస్తారు. దీంట్లో అసైన్మెంట్ భూములు 100 ఎకరాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో, ఏ విధంగా ఎంఆర్ ఆఫీసర్లు ఎండి ఆఫీస్ సహకరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. చాలా చాలా అన్యాయం, చాలా దారుణం. మా మీద ఆరోపణ చేస్తాం. నేను నష్టపోయిన నాకేం బాధలే, ఏమో 50 ఎకరాలు వస్తుంది, 50 ఎకరాలు పోతుంది. ఆదినాడు నష్టపోయినా పెద్ద ఇబ్బందిలే, అది పెద్దగా సమస్య కాదు. ఇన్ని 100 మంది అమాయకులైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గిరిజనులు భూములు 1Bలు అడంగల్లో తీసుకుని ఆక్రమించిన వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఈ కొంతమంది ఎస్సీ, ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నా. ఒకటే అడుగుతున్నా, ప్రజా సంఘాలతో విచారణ చేస్తారా చేయండి, లేదా కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసినా పర్వాలే, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసినా పర్వాలే, లేకపోతే ముఖ్యమంత్రిగా సిట్ వేసి విచారణ చేసి ఈ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వ్యక్తుల మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది నా సమస్య కాదు, మాది కోర్టులో ఉంది. నేను ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయాలనుకోవాలా. ఏదో వేధించినట్ట, ఏ వేధించినాము, ఆయనకైనా ఫోన్ చేసినానా, బెదిరించినానా, నా భూమి నాకు కావాలని కోర్టులో వేశాను. ఎన్నాళ్ళని కానీ నేను శాంతియుతంగా దౌర్జన్యం చేయకుండా పద్ధతి ప్రకారం చేయాలని చేస్తున్నాను తప్ప ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ కాల. కోర్టులో ఉండి తను అమ్మాడు, కంపెనీ భూములు అమ్మకూడదు, అయినా ఓర్చుకున్నాం. ఆ కంపెనీని వేరేవాళ్ళకి బాడికి ఇచ్చాడు, అది కూడా ఓర్చుకున్నాం. ఆ కంపెనీలు వేరేవాళ్ళు కంపెనీలు పెట్టారు, అయినా ఓర్చుకుని దానిపోలే. ఎప్పటికైనా మా ఆస్తి మాకు వస్తుంటే మాకు వచ్చేది నాది కాంతి 1 సెంటు కూడా నాకు అవసరంలే. వచ్చిన భూమిని కాపాడుకునే శక్తి ఒక మంత్రిగా ఉండే నన్ను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉండే విష్ణువర్ధన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే వ్యక్తి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడా? ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. అంటే ఏమాత్రం వ్యక్తిత్వం లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు, గోరంతలో కొండంతలు. నాతో సమానమైన వ్యక్తి అయితే నేను పోరాడచ్చు. ఆ వ్యక్తిని గురించి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతి ఒక్కసారి మీ ఏర్పాటు చేయడము,
నాకేదో అన్యాయం జరిగిందని చెప్పడము, గగ్గోలు పెట్టడము ఇదంతా కరెక్ట్ అని పద్ధతి కూడా కాదు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంతకుముందే రామకృష్ణ గారు కలిశారు, నేను కూడా లేఖ రాస్తున్నా, నేను కూడా ముఖ్యమంత్రిగా చెప్పబోతున్నా. ఇమీడియట్గా దీని మీద సిట్ వేసి విచారణ జరిపి 100 కుటుంబాలకు చేసిన ద్రోహానికి ఎవరు తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులు. కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా. అందరికీ ఒకసారి ప్రజానాయకులకు ప్రజలకు చెప్తున్నా, పల్లె రఘునాథ్ రెడ్డి ఒక నీతి నిజాయితీతో బతుకుతాడు, కష్టపడి పని చేస్తాడు, ఒక వివాదాల జోలికి పోను. కాకపోతే అదే పనిగా కొంతమంది దీన్ని వెరగకూడదు, కొంతమంది వాళ్ళు కూడా నాకు తెలుసు, అది కూడా బయటకు వస్తుంది. ఒకటే చెప్తున్నా పత్రికలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళకి కానీ, నేను తప్పు చేయను, తప్పు చేయవలసిన అవసరం నాకు లేదు. భగవంతుడు అన్ని విధాలుగా నేను సహకరించాడు, వ్యవస్థలు స్థాపించాను ఒక మంచి పేరుతో. ఒక విధంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో ఆర్డిటి తర్వాత సత్సాయి తర్వాత ఎక్కువ మంది ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ నాది. నేను కష్టపడుతున్నా, ఒక ఆశించాను నేను. ఈవెన్ పార్టీ డొనేషన్స్ కూడా నేను తీసుకునే ఎలక్షన్స్. అటువంటి వ్యక్తిని ఎల్లప్ప పుల్లప్ప చెప్పినట్లు నా మీద ఆరోపణ చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు. నేను ఒక్కటే చేతులు జోడించి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకు చెప్తున్నా, నేను ఎస్సీలకు ఎస్టీలకు బీసీ విద్యార్థులు ఫ్రీగా చదువు చెప్పినా, ఆదుకుంటున్నా, కష్టపడుతున్నా. దినానికి ఇప్పటికి కూడా మాజీ మంత్రి కూడా 18 గంటల పాటు ప్రజల కోసం పోరాడుతున్నా. నాకు అవసరమే ఉంది యాక్చువల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.